గుడ్ మార్నింగ్ వననాల్. నా పేరు మధుమోహన్ రెడ్డి. సో నేను ఆంధ్ర ఉంటాను అనమాట. నాకు వెన్ ఐ వాజ్ ఇన్ టీనేజ్ ఒక 17 years ఉన్నప్పుడు మా ఊరికి ఇట్లా పిరమిడ్ మాస్టర్స్ వచ్చి చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్తో నాకు చెప్పేవారనమాట. సో మధు, మీరు మెడిటేషన్ చేయండి, చాలా మంచిగా అనిపిస్తా అంటే ఓకే అని చెప్పేసి నేను చేసేవాడిని. చాలా బాగా అనిపించేది. సో లేటర్ ఆన్ నా బీటెక్ అంతా చేశాను, కానీ బట్ అంత అవేర్నెస్ లేదు అక్కడ. సో నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఫస్ట్ యోగా మెడిటేషన్ సర్చ్ చేశాను. సో నాకు ఒక మంచి ఈ ఉచిత మెడిటేషన్ పిఎంసి దొరికింది. అప్పుడు కూడా తెలుసు, బట్ ఇంత అవేర్నెస్ లేదు. సో దీని ద్వారా నా హెల్త్ కానీ లేకపోతే నేను జాబ్ పరంగా కానీ చాలా మంచి యూజ్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఫర్ రిలీజియన్, దిస్ ఈజ్ నాట్ ఫర్ కాస్ట్. ఎవరైనా మనిషి అయితే సరిపోతుందన్నమాట. ఎవరైనా ఇది రిలీజియన్కి, తర్వాత నేను చిన్నప్పుడు చేసేటప్పుడు ఇది ఒక రిలీజియన్కి, ఒక ఏజ్కి, ఒక స్టాండర్డ్స్కి, ఒక కులానికి, ఒక మతానికి ఇదంతా మనం పెట్టుకునేది. ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ అనమాట. సో అది అందరికి కొంచెం అవేర్నెస్ ఉండాలి మనకి. సో దయచేసి అందరూ జస్ట్ మెడిటేషన్ చేయండి. ఫస్ట్ మెడిటేషన్ చేయండి. ఇప్పుడు మనకి ఆరోగ్యంగా మనం ఎప్పుడైతే మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో మనము కొంచెం మెరుగైతే సేవ చేయొచ్చు అన్నమాట. సో ఏ దేవుడైనా, ఏ కులమైనా, ఏ మతమైనా కోరుకునేది ఫస్ట్ నువ్వు బాగా ఉద్ధరించుకో, నలుగురికి హెల్ప్ చేయమని. ఇట్స్ నాట్ క్రిస్టియానిటీ, ఇట్స్ నాట్ హిందూ, ఇట్స్ నాట్ ముస్లిం, ఇట్స్ నాట్ బౌద్ధం, సిక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది ఒక విపస్సనలో చెప్తారు, చాలా మంచిగా చెప్తారన్నమాట. పత్రిజీ గారితో చిన్నప్పుడు ఏంటంటే తెలుసు ఆయన, బట్ ఇంత తెలీదు. హైదరాబాద్లో అంత అవేర్నెస్ నాకు చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ. బట్ ఇక్కడ ఇక్కడ మాస్టర్ అన్నగారిని చూశాను, కానీ క్లాస్ చెప్తేప్పుడు చాలా మంచిగా అనిపించింది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ జనరల్. ఇది ప్రతి ఒక్క మనిషి ఆలోచన ఉంటే చాలు, దీనికి చదువు కూడా అవసరం లేదు. బట్ మనం చెప్పేది హై స్టాండర్డ్స్ కాదు, చిన్న పిల్లలకు అర్థమయ్యేది చెప్తేనే. ఒక స్కూల్లో టీచరు క్లెవర్ చేయడం పెద్ద అది సాధ్యమైందే, బట్ డల్లర్ని, చిన్న పిల్లోని క్లెవర్ చేయడం అది అసాధ్యం. అది పిల్లలకు నేర్పించాలి. నా చిన్నప్పుడంతా ఎప్పుడు క్లెవర్స్ని పట్టించుకునేవాళ్ళు. లైక్ నార్మల్గా మిడిల్ చదివే వాళ్ళని, డల్లర్స్ని ఎవరు పట్టించుకోరు, కానీ చిన్న వాళ్ళని కూడా నువ్వు పైకి తెస్తే నీ స్కిల్, అప్పుడు నువ్వు టీచర్ అంటే చెప్తారు, మాస్టర్ అంటే అది. నువ్వు చెప్పేది పెద్దవాళ్ళకి అర్థమైతే, సో వాళ్ళు బికాస్ వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, క్లెవర్ కాబట్టి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు. నువ్వు టఫ్ టాపిక్ చెప్పినా వాళ్ళు అర్థం ఈజీగా చేసుకుంటారు. బట్ టఫ్ టాపిక్ కూడా చిన్న పిల్లలకు చెప్పడం ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. సో పత్రిజీ గారు ఆయన కూడా నేను చాలా విన్నాను, ఆయనవి లైవ్గా విన్నాను, చాలా విన్నాను అనమాట. ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో ఎవ్రీ మాస్టర్, ఏ పిరమిడ్ మాస్టర్ అయినా కూడా చిన్న పిల్లలకి 5 years ఓల్డ్ అనమాట, ఆ పిల్లలకు నువ్వు ధ్యానం చెప్పి వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ జీవితం బాగు చేసావంటే నువ్వు మాస్టర్. అది మాస్టర్ ఒక లక్షణం. సో నాకు అన్నయ్యతో లైక్ చాలా బాగా చక్కగా చెప్పారు క్లాస్ అనమాట. సో నేను భగవద్గీత, ఇట్లా బైబిల్ అన్నీ వింటాను. లైక్ నేను చదువుతాను కూడా. ఐఎమ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ పాజిటివిటీ. సో అన్నీ అవే చెప్తాయి కదా. ఎవరు ఏ దాన్ని హింస చేయమని చెప్పరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్ చూసుకుంటే ఆయన ఎవరిని హింస చేయమని చెప్పరు. వాని నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తారు. హిందువులో నార్మల్గా ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో, సో అందరు కూడా మానవ సేవ, మాధవ సేవ అంటారు. సో మానవుడు లైక్ నువ్వు సేవ చేస్తేనే, ఒకరికి హెల్ప్ చేస్తే నువ్వు దేవును అని చెప్తారు. సో అండ్ ఆఫ్టర్ ధనలక్ష్మి అక్క, షీజ్ ఏ గుడ్, చాలా మంచిగా చెప్తారు అక్క. మీరు ఎలా అట్రాక్ట్ అవుతారంటే వాళ్ళ మాటలు. యాక్చువల్లీ జ్ఞానం ఎవరికైనా ఉంటుంది, కానీ మాటలు, పత్రిజీ గారి మాటలు చూస్తేనే దానిలో వైబ్రేషన్స్, ఆ ముఖంలో కళ, అది చూసి అట్రాక్ట్ అవుతారు. యాక్చువల్గా ఎంత థియాలజీ, ఫిలాసఫీ ఎంత చదివినా కూడా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే ఆయన థియాలజీ, ఫిలాసఫీ ఏం చదవలేదు. సో ఆయన ఒక మాట, ఆ మాట మనిషిని మారుస్తుందంట కదా, పవర్. అక్క దాంట్లో నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో చాలా అంటే లైక్ ఏ పిరమిడ్ మాస్టర్ అయినా ఎనర్జీ దాగి ఉంటుంది. రామ్ మాస్టర్ చూసుకున్న కూడా ఎనర్జీ, ఆయన వాయిస్లో ఒక ఎనర్జీ,
ఆ ఎనర్జీ ద్వారా మారుతుంది అనమాట. మనుషుల్ని హృదయాలు మార్చాలి, మతాలు కాదు మార్చాల్సింది, కానీ హృదయాలు మార్చాలి. మనసు మారితే అన్నీ మారుతాయి. ఏ మతం ఏ కులం ఏది కాదనమాట. సో దయచేసి మెడిటేషన్ చేయండి, లైక్ మార్నింగ్ అలా చేస్తే చాలా బాగుంటుంది. దీనివల్ల ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందారు కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. అట్రాక్ట్ ఎందుకు అవుతారంటే ఏదైనా బెనిఫిట్ పొందితేనే అట్రాక్ట్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్.